ఇక డీటెయిల్స్ చూస్తే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ముగ్గురు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడంతో అయోమయంలో పడ్డారు పార్టీ కార్యకర్తలు. 2019 ఎన్నికల్లో విడుదల రజని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఇప్పుడు విడుదల రజని గుంటూరు పశ్చిమకు వెళ్లడం కూడా ఇక మల్లెల రాజేష్ నాయుడికి పేట పార్టీ పగ్గాలు అప్పగించారు. ఆ తర్వాత రాజేష్ నాయుడిని తప్పించి కావలి మనోహర్ నాయుడిని సారథిగా చేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడే సీన్ సితారైందని పార్టీ వర్గాల టాక్. మల్లెల రాజేష్ నాయుడు టీడీపీలో చేరడంతో చాలా మంది కాపు సామాజిక వర్గం నేతలు సైతం సైకిల్ వైపు చూస్తున్నారు. ఇదే వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. స్థానికంగా వైసీపీపై ఉన్న వ్యతిరేకత సైతం లీడర్లను పార్టీ మార్చేలా చేస్తుందనే ప్రచారం జరుగుతుంది. ఈ పరిణామాలతో మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు గెలుపుపై ధీమాతో ఉన్నారట. టీడీపీ శిబిరం ఫుల్ ఖుషిలో ఉన్నట్టు సమాచారం. మరి చిలకలూరిపేట ప్రజల మూడ్ ఎలా ఉంది? వైసీపీ అభ్యర్థి ఉక్కిరి బిక్కిరి నుంచి బయటపడతారా? ఇదే నియోజకవర్గంలో తాజా చర్చ. చిలకలూరిపేటలో వైసీపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వరుసగా ముగ్గురు వైసీపీ ఇన్ఛార్జీలను మార్చడంతో అయోమయంలో పడ్డారు పార్టీ కార్యకర్తలు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా గుంటూరు ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఓవర్ టు యూ. ముఖ్యంగా చూడొచ్చు చిలకలూరుపేట రాజకీయం రసవత్తరంగా వారు వన్ సైడ్ లాగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే చిలకలూరుపేటలో ఇన్ఛార్జీల మార్పు అనేది వైసీపీకి ఒక పెద్ద తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా 2019లో అక్కడ నుంచి విడుదల రజని ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మాజీ మంత్రి సీనియర్ నాయకులు ప్రత్తిపాటి పుల్లారావుపై విజయం సాధించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా చేశారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల విడుదల రజనిని గుంటూరు వెస్ట్ కి ఇన్ఛార్జిగా వేసి ఇప్పుడు ప్రస్తుతం ఆమె అక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు. ఆ తర్వాత విడుదల రజని అనంతరం అక్కడ మల్లెల రాజేష్ నాయుడికి వైసీపీ అధిష్టానం ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. కానీ కొద్ది రోజులు అతను గ్రౌండ్ వర్క్ చేసేసుకొని అంతా ఎన్నికలకు సిద్ధం అవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మల్లెల రాజేష్ నాయుడిని అక్కడ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించినటువంటి పరిస్థితి. అనూహ్యంగా కావటి మనోహర్ నాయుడు అతను ప్రస్తుతం గుంటూరు మేయర్ గా ఉన్నారు. అదేవిధంగా కావటి మనోహర్ నాయుడిని ప్రస్తుతం చిలకలూరుపేట ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పినటువంటి పరిస్థితి. అయితే మల్లెల రాజేష్ నాయుడు అదేవిధంగా కావటి మనోహర్ నాయుడు ఇద్దరు కూడా ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు. దానికి తోడుగా మల్లెల రాజేష్ ఎప్పుడైతే అక్కడ నుంచి ఇన్ఛార్జి బాధ్యతలు తప్పించారో అక్కడ ఉన్నటువంటి అనుచర వర్గం కావచ్చు, కొంతమంది వైసీపీ కార్యకర్తలు కావచ్చు అసంతృప్తికి లోనైనటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా అనూహ్యంగా కావటి మనోహర్ నాయుడు చిలకలూరుపేట రావడంతో ఒక్కసారిగా ముగ్గురిని మార్చడంతో అక్కడ వైసీపీ కార్యకర్తలు మాత్రం అయోమయంలో పడ్డారంటలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే ఎన్నికలు అంటే ఒక నెల రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో కావటి మనోహర్ నాయుడు చిలకలూరుపేట రావడం, అక్కడ గ్రౌండ్ వర్క్ చేసుకోవడంలో కావటి మనోహర్ నాయుడు సతమతం అవుతున్నట్లుగా తెలుస్తా ఉంది. దానికి తోడుగా ఎప్పుడైతే ఇన్ఛార్జి మార్పు తర్వాత టీడీపీ ఇప్పుడు ప్రస్తుత మాజీ మంత్రి టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు మాత్రం గెలుపు ధీమానే కాకుండా భారీ మెజారిటీ కోసం ట్రై చేస్తున్నారని చెప్పేసి కూడా కొంతమంది టీడీపీ కార్యకర్తలే చెప్పుకుంటున్నారు. మరోపక్క చూసుకున్నట్లయితే అటు మల్లెల రాజేష్ నాయుడు టీడీపీలో చేరడం వల్ల ఇటు కాపు సామాజిక వర్గం నేతలు కూడా సైకిల్ వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పటికే మల్లెల రాజేష్ నాయుడు ఎప్పుడైతే ఆ పార్టీలో ఉండటం, కొంత వైసీపీలో క్యాడర్ పెంచుకునే సమయంలో అతన్ని ఆ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పించడం, అతను వచ్చి టీడీపీ పార్టీలో చేరడం, ఇదంతా కూడా ఆ టీడీపీకి ప్లస్ పాయింట్ గానే చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే దానికి తోడుగా ఇప్పుడు జనసేన టీడీపీతో పొత్తులో ఉన్నటువంటి నేపథ్యంలో కొంత కాపులో ఓటింగ్ టీడీపీ పడుతుందని చెప్పేసి టీడీపీ వచ్చినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో దానికి తోడు మల్లెల రాజేష్ నాయుడు కూడా ఆ టీడీపీలో చేరడంతో పూర్తిగా కూడా అనుకూలంగా ఉన్నట్లుగా టీడీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే. ప్రస్తుతం అయితే అక్కడ కొంతమంది వైసీపీ నాయకులు అసంతృప్తిగా ఉండటం, మల్లెల రాజేష్ నాయుడికి సంబంధించినటువంటి అనుచర వర్గం మొత్తం కూడా ఆ టీడీపీలో చేరటం, దానికి తోడుగా ఇప్పుడు కావటి మనోహర్ నాయుడు అంటే కొత్తగా, ఎందుకంటే ఆయన చిలకలూరుపేట నియోజకవర్గం అనేది కొత్త కాబట్టి అక్కడికి వచ్చి అక్కడ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని అక్కడ ప్రజలతో మమేకం కావడానికి సతమతం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా వ్యతిరేకత గాలులు వీస్తున్నాయని చెప్పేసి కూడా సొంత పార్టీలోనే గుసగుసలు వినపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గం అంతా కూడా మూకుమ్మడిగా తిరగాలి. ఎందుకంటే
ఒక పక్క విడుదల రజని ఉంటుంది, ఒక పక్క మల్లెల రాజేష్ కాబట్టి మనోహర్ నాయుడికి ఈ తక్కువ వ్యవధిలో సహకరించాలంటే కాస్త గందరగోళ పరిస్థితి ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. కాబట్టి మనోహర్ నాయుడు ప్రజల్లోకి వెళ్తున్నప్పటికీ ఒక పక్క ఎందుకంటే టీడీపీ సీనియర్ నాయకుడు పత్తిపాటి పుల్లారావు ఆయన గతంలో నుంచి అక్కడ పోటీ చేశారు, మంత్రిగా పనిచేశారు. స్థానికులు అదేవిధంగా నియోజకవర్గ ప్రజలతో కూడా పూర్తి టచ్ ఉంది. దానికి తోడు అతనికి 4-5 ఎలక్షన్స్ చూసినటువంటి నేపథ్యంలో ఆయన దూసుకుపోతున్నటువంటి తరుణంలో అక్కడ కొంత వైసీపీకి మాత్రం గందరగోళ పరిస్థితి ఏర్పడింది అని చెప్పేసి సొంత పార్టీలోనే గుసగుసలు వినపడుతున్న నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు మాత్రం ఇప్పటికే చిలకలూరుపేటలో మేము గెలిచేసాము, మాది ఎక్కడైతే ఎంత మెజారిటీ వస్తుందని మేము ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఆ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదే రకంగా పోతే మాత్రం చిలకలూరుపేటలో అంటే 2014లో జనసేన, టీడీపీ అదేవిధంగా బీజేపీ కలిసి పోటీ చేసినప్పుడు అక్కడ పుల్లారావు విజయం సాధించారు. మరి అదే తరహాలో అదే ఒక కూటమి మళ్ళీ 2024లో రిపీట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే 2024లో అక్కడ గెలిచారో అదే తరహాలో కూడా 2014లో గెలిచారో అదే తరహాలో కూడా 2024లో గెలుస్తామని చెప్పేసి మాత్రం టీడీపీ నాయకులు ముక్తంగా చెప్తున్న పరిస్థితి. మరి ఈ రకంగా ఇటువంటి తరుణంలో ఇన్ఛార్జీలు మార్చుకుంటూ పోతే మాత్రం ఇబ్బందికర వాతావరణం కాబట్టి మనోహర్ నాయుడు మాత్రం గ్రౌండ్ వర్క్ చేసుకోకపోతే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం కనపడుతుందని పార్టీలోనే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ సాంబా, థ్యాంక్ యూ.